మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది మురళీరవము హెచ్చె మేలుకో మానవా లభించు భగవాన్ నీ ద్వారముదరి ఆమతిస్తూ మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది అదృశ్యుని దివ్య చక్షువుతో చూడు వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు అదృశ్యుని దివ్య చక్షువుతో చూడు వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు కలువు మావానిని బ్రహ్మగనువునా మానసోత్సాహము పొంగి ఈ వేళ ఆపుకాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస పొందితివి సర్వము నీవు ఇప్పుడేమి కోరెదవు శివుని నీవు ప్రభాత ఘోర చీకటే శుభోదయముగా జీవనాధారము మురళీరవళి మ్రోగుతుంది 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 ओम शांति। मीठे बच्चे, तुम बाप के पास आए हो अपनी ऊंच तकदीर बनाने के लिए। మధురమైన పిల్లలు, మనం తండ్రి దగ్గరికి వచ్చినాం దేనికంటే మన యొక్క అదృష్టాన్ని ఉన్నతంగా చేసుకునే దానికోసం. జితనా శ్రీమత్ పర్ చలేగా ఉతనా ఊంచ్ తక్దీర్ బనేగా. ఎంత బాబా ఇచ్చే శ్రీమతం పైన నడుచుకుంటామో అంత మన అదృష్టాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవచ్చు. ప్రశ్న, భక్తి की कौन सी आदत अभी तुम बच्चों में नहीं होना चाहिए? భక్తిలో ఏ ఒక్క అలవాటు పిల్లలకి ఆ అలవాటు ఉండకూడదు. उत्तर, भक्ति में थोड़ा दुख होगा, बीमार होगी तो कहेंगे हे राम, हे भगवान. हाय हाय करने की आदत भक्ति में होती है. భక్తిలో ఏ కొంచెం దుఃఖం కలిగినా, ఏ కొంచెం రోగం వచ్చినా, ఓ భగవంతుడా, అయ్యో నాకేం పట్టింది ఈ గతి
ఇట్లా మాట్లాడే అలవాటు భక్తిలో ఉంటుంది. అభి తుమ్హే కభీ భీ ముఖ్సే ఐసే బోల్ నహీ నికల్నే చాయే. పిల్లలు, ఇప్పుడు మనం అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే రోగం వస్తుంది అంటే దేనికి, దుఃఖం వచ్చేది దేనికి? ఏదో జన్మలో చేసినటువంటి వికర్మ ఫలితం అన్నమాట. కాబట్టి ఆ ఒక్క దుఃఖం వచ్చినప్పుడు మనము బాబా తలంపులో దాన్ని సమాప్తం చేసుకోవాలి. అంతేకాని అయ్యో భగవంతుడా నాకెందుకు వచ్చింది, అయ్యో అయ్యో అని తల బాదుకోకూడదు. తుమేతో అందర్ హీ అందర్ మీటే బాబాకు ప్రీతిగా మధురాతి మధురమైన తండ్రిని తలంపు చేయాలి. గీత్ తకదీర్ జగాకర్ ఆయి హూ. అదృష్టం చేసుకునే మనం ఇక్కడికి వచ్చినాం, అదృష్టం ఉండబట్టే వచ్చినాం ఇక్కడికి. ఓం శాంతి. हरेक मनुष्य पुरुषार्थ करते हैं सुख और शांति की तकदीर बनाने के लिए. ప్రతి ఒక్క మనిషి కూడా పురుషార్థం చేస్తారు సుఖ శాంతిల యొక్క అదృష్టవంతులుగా అయ్యే కోసము. సాధు సంత్ సన్యాసి ఆది కైతే హై హమ్కో శాంతి చాయే. అయితే సాధువులు, స్వామీజీలు, సన్యాసీలు చెప్తారు మాకు సుఖం అక్కర్లేదు, మాకు శాంతి కావాలి అంటారు. దుఃఖ హరో సుఖ దో సమస్తే హై భగవాన్ హై మనుష్య మాత్రక దుఃఖహర్త సుఖకర్త హై. మనుషులు దుఃఖము పోయి సుఖం కావాలి అంటారు. భగవంతుడే మనుషులకి దుఃఖహర్త సుఖకర్త అయినారు. అబ్ భగవాన్కు మనుష్య జాంతేతో హై నహి. అయితే భగవంతుడు మనకి దుఃఖము తొలగించి సుఖం ఇస్తారు. అయితే ఆ భగవంతుడు ఎవరు అనేది మనుషులకి తెలియదు. తుమ్తో కేతే హో శివబాబా. మనకి తెలుసు భగవంతుడు ఎవరు. భగవంతుడు ఎవరు అనగానే మనం ఏం చెప్తాము, ఆ శివబాబానే భగవంతుడు అయినారు. బ్రహ్మ విష్ణు శంకర్కు నహి కెహెంగే. మరలా ఈ బ్రహ్మ బాబాని భగవాన్ అని చెప్పము, బ్రహ్మ విష్ణు శంకర్లు తండ్రి అని చెప్పము. భగవాన్ అయినారు. బ్రహ్మ విష్ణు శంకర్లు దేవతలైనారు. భగవాన్ కో హీ బాబా కెహెంగే వహ్ హై నిరాకార్ జిస్కే పూజా కర్తే. ఆ భగవంతునికే మనం తండ్రి అని చెప్తాము, వారు నిరాకారైనారు, వారికే పూజ కూడా చేస్తారు. జాంతే హై శివ బాబా సభీ కా హై పరంతు ఏ ఖ్యాల్ నహీ ఆతా కి హమ్ బాబా క్యోం కేతే హై. అందరికీ తెలుసు శివబాబా అందరికీ తండ్రి అయినారు, అందరికీ ఇచ్చేవాళ్ళు అయినారు. అయితే మనుషులకి ఇది తెలియదు, ఎందుకని వాళ్ళని తండ్రి అంటాము. బాబాతో ఏక్ లౌకిక్ భీ హై యహ్ ఫిర్ కౌన్సా బాబా హై. అంటే బాబా అంటే లౌకిక తండ్రిని బాబా అంటాము. మరి వీళ్ళని బాబా అంటారు, వీళ్ళు ఏ తండ్రి అయినారు? ఆత్మ కేతి హై వహ్ నిరాకార్ బాప్ హై. ఆత్మకు తండ్రి ఆ నిరాకార బాబా అయినారు. वो भी నిరాకార్ హై, ఆత్మ भी నిరాకార్ హై. ఆ తండ్రి నిరాకార్ అయినారు, ఆత్మ కూడా నిరాకార్ అయినారు. సాకార్ బాబా హోతే హుయే भी ఆత్మ ఉస్ బాప్ కో భూల్తీ నహీ హై. సాకారంలో తండ్రి ఉన్నప్పటికీ ఆత్మ ఆ తండ్రిని ఎప్పుడూ మర్చిపోలేరు, తలుచుకుంటూనే ఉంటారు. उसको ही गॉड फादर कहते हैं, हम उनके बच्चे हैं. వాళ్ళకే గాడ్ ఫాదర్ అని చెప్తాం. మనము ఆ గాడ్ ఫాదర్ యొక్క సంతానమైనాము. గాడ్ ఫాదర్ సుప్రీం సోల్
సబ్సే ఊంచా హై. చెప్తారు పరమపిత అని చెప్తారు. ఇంగ్లీష్లో అయితే గాడ్ ఫాదర్ అంటారు, లేదా సుప్రీం సోల్ అంటారు. సుప్రీం సోల్ అంటే అర్థం ఏమిటి? అందరికంటే ఉన్నతోన్నతమైన వారు. लौकिक बाप तो शरीर का रचयिता है और वह है పారలౌకిక బాప్. లౌకిక తండ్రి దేహం ఇచ్చిన తండ్రి, అంటే దేహానికి రచయిత అయినారు. మరి శివబాబా అయినారు పారలౌకిక తండ్రి అయినారు. बाप ही बैठ बच्चों को समझाते हैं, बाप को याद करते हैं क्योंकि बाप से वर्षा मिलता है. ఇక్కడ తండ్రి తలంపు మనం చేస్తూ ఉన్నాం. ఎందుకు? తండ్రి ద్వారా ఆస్తి దొరుకుతుంది. तुम बाप के पास आए ही हो वर्षा लेने के लिए. మనం తండ్రి దగ్గరికి వచ్చినాము ఆస్తి పొందేదానికోసం. దుఃఖహర్త సుఖకర్త బాప్ ही आकर सुख का रास्ता बताते हैं. దుఃఖహర్త సుఖకర్త తండ్రి వచ్చి ఇక్కడ సుఖమైన దారి మనకి చెప్తూ ఉన్నారు. ఫిర్ వహా దుఃఖ కా నామ్ నిషానీ నహీ రహతా హై. తిరిగి సత్యయుగంలో దుఃఖం అనేది ఏ కొంచెము ఆ పేరు కూడా మనకి తెలియదు. నామ్ నిషా హై. కలియుగ ప్రపంచంలో అనేక రకాలుగా దుఃఖం ఉన్నది. అందరూ కూడా భగవంతుణ్ణి పిలుస్తూ ఉన్నారు. అభీ తో దునియా మే బహుత్ దుఃఖ ఆనే వాలే హై. ఇంకా ప్రపంచంలో చాలా దుఃఖము రాబోతుంది. కోయి మర్తే హై తో కితనా దుఃఖీ హోతే హై. ఎవరన్నా చనిపోయినారు అంటే ఎంత దుఃఖం కలుగుతుంది. ఓ భగవాన్ కెహరవుతే హై, అయ్యో దేవుడా అని ఏడుస్తూ ఉంటారు. వహీ కళ్యాణకారి బాప్ హై. ఆ భగవంతుడే కళ్యాణకారి తండ్రి అయినారు. గాతే హో తో జరూర్ దుఃఖ హరా హై సుఖ్ దియా హై. అంటే వాళ్ళని కళ్యాణకారి తండ్రి అని చెప్తూ ఉన్నాము. అంటే వాళ్ళు మన దుఃఖాన్ని తొలగించి మనకి సుఖం ఇస్తారు. బాప్ ఆకర్ సమझाते हैं बच्चे तुम कल्प कल्प जब बहुत दुखी पतित हो जाते हो तब पुकारते हो. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు కల్పకల్పము ఎప్పుడు మనము దుఃఖీ అవుతాము, పతిత్ అయిపోతాము, అప్పుడే భగవంతుణ్ణి పిలుస్తాము. హే బాబా ఆవో కల్ప కల్ప ఆతా హీ హూ సంగం పర్. హే తండ్రి రండి అని పిలుస్తారు. కల్పకల్పము తండ్రి సంగమయుగంలో వస్తారు. पावन दुनिया के आदि पतित दुनिया के अंत को संगम कहा जाता है. పావన ప్రపంచానికి ఆది సమయము, పతిత ప్రపంచానికి అంతిమ సమయము, దానికే సంగమయుగము అని చెప్తారు. యహ్ ఏక్ హీ సంగం యుగ గాయా జాతా హై. ఈ దీనికొక్కదానికే సంగమయుగము అని పిలువబడుతుంది. బాప్ ఆతే హై సబ్కి జ్యోత్ జగానే దుఃఖ హర్కర్ సుఖ దేనే కే లియే. తండ్రి వచ్చారు అందరికీ జ్ఞాన జ్యోతిని వెలిగించే కోసం, దుఃఖాలు తొలగించి సుఖమిచ్చే కోసం. తుమ్ జాన్తే హో हम पारलौकिक बाप के पास आए हैं जो बाबा इनमें प्रवेश कर आए हैं. పారలౌకిక తండ్రి దగ్గరికి వచ్చినాము. బాబా శివబాబా బ్రహ్మ శరీరంలో ప్రవేశించి వచ్చారు.
खुद कहते हैं मैं इनमें प्रवेश कर इनका नाम ब्रह्मा रखता हूँ. శివబాబానే స్వయం చెప్తూ ఉన్నారు, నేను బ్రహ్మ శరీరంలో ప్రవేశించి వీళ్ళకి బ్రహ్మ అని నామకరణం చేస్తున్నాను. तुम सब हो బ్రహ్మ కుమార్ और కుమారియా. మనమంతా అయినాము బ్రహ్మ కుమార్ కుమారీలము అయినాము. तुमको यह निश्चय है कि हम ब्रह्मा की संतान बने हैं बाप से सुख का वर्षा लेने के लिए. పిల్లలకి నిశ్చయం కలిగింది, మనం బ్రహ్మ యొక్క సంతానమైనాము తండ్రి నుంచి సుఖము ఆస్తిని పొందేదాని కోసం. तुम बच्चों को ही सुख था जबकि इन లక్ష్మీ నారాయణ का राज्य था. పిల్లలు సుఖంగా ఉండేవాళ్ళు ఎప్పుడు? ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు. अब है कलयुग दुखदाम उसके बाद फिर सतयुग आएगा. ఇప్పుడు కలియుగము దుఃఖధామం అయిపోయింది, దీని తర్వాత సతయుగం రాబోతుంది. వాళ్ళకి హిస్టరీ జాగ్రఫీ రిపీట్ హోతీ హైనా. ప్రపంచము మళ్ళీ పునరావృతం అవుతుంది, అంటే హిస్టరీ జాగ్రఫీ మళ్ళీ రిపీట్ అవుతుంది. सतयुग में फिर इन లక్ష్మీ నారాయణ का ही राज्य चाहिए. సతయుగంలో లక్ష్మీనారాయణ రాజ్యం రావాలి. ఏ చక్ర ఫిర్తా హీ రహతా హై, ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. బాబానే समझाया है तुम నరకవాసి బనే హో अब फिर స్వర్గవాసి బన్నా హై. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు నరకవాసి అయిపోయినారు, తిరిగి ఇప్పుడు స్వర్గవాసి అవ్వాలి. तुम देवी देवताओं का बहुत छोटा झाड़ था. దేవీ దేవతల యొక్క వృక్షము చాలా చిన్నగా ఉంటుంది. अब तुमको स्मृति आई है हमने ही 84 जन्म लिए. పిల్లలకి స్మృతి కలిగింది, మనమే 84 జన్మలు తీసుకున్నాము. हम सारे विश्व के मालिक थे फिर पुनर्जन्म लेते आए हैं. మనము పూర్తి విశ్వానికే మాలికగా ఉండేవాళ్ళము, తిరిగి పునర్జన్మలు తీసుకుంటూ వచ్చాము. अब तुम्हारे 84 जन्मों का अंत का भी अंत है. ఇప్పుడు మనది 84 జన్మల అంతానికి అంతమైపోయింది. దునియా నయీ సే పురానీ జరూర్ హోగి. ప్రపంచము కొత్త ప్రపంచం పాత ప్రపంచంగా తప్పనిసరిగా అవుతుంది. నయీ దునియా పావంతి అబ్ పురానీ పతి దునియా హై. కొత్త ప్రపంచం పావన ప్రపంచంగా ఉంటుంది, ఇప్పుడు పాత పతిత ప్రపంచం అయిపోయింది. కితనే దుఃఖీ కంగాల్ హై భారత్ బహుత్ షౌకార్ తా. ఎంత దుఃఖమో, ఎంత పేద దేశం అయిపోయింది. ఒకానొకప్పుడు భారత్ ఎంత షౌకార్గా ఉండేది. పవిత్ర గృహస్థ ఆశ్రమత పవిత్ర ప్రవృత్తి మార్గత. పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉండేది, పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. సంపూర్ణ నిర్వికారితే సర్వగుణ సంపన్న 16 కళా సంపూర్ణతే. సంపూర్ణ నిర్వికారిగా ఉండేది, సర్వగుణ సంపన్నగా 16 కళా సంపూర్ణగా ఉండేది. ये बातें शास्त्रों में है नहीं, శాస్త్ర హై భక్తి మార్గ కే లియే. అయితే ఈ విషయాలు శాస్త్రాలలో లేవు. శాస్త్రాలలో అన్నీ భక్తి మార్గం మాటలే ఉన్నాయి. భక్తికి హీ రసం రివాజ్ ఉన్నే మే హై. భక్తిలో ఎట్లా చేయాలి, ఆ పద్ధతులు, ఆ ఆచారాలు, వ్యవహారాలే ఉన్నాయి.
बाप से मिलने का रास्ता శాస్త్రం से नहीं मिलता है. తండ్రిని పొందే మార్గము శాస్త్రాలలో లేదు. समझते भी है भगवान को यहाँ आना है, फिर वहाँ पहुँचने की तो बात ही नहीं है. భగవంతుడు రానే రావాలి, లేదంటే అక్కడ చేరుకునే మాటే లేదు. యజ్ఞ తప ఆది కర్ణ ఏ కోయి రాస్తా నహీ హై. యజ్ఞాలు, యాగాలు, తపస్సులు ఇవన్నీ భగవంతుణ్ణి చేరే మార్గాలు కాదు. భగవాన్ కో పుకార్తే హీ హై, ఆవో ఆకర్ రాస్తా బతావో. అందరూ భగవంతుణ్ణి పిలుస్తూ ఉన్నారు, భగవంతుడా వచ్చి మాకు దారి చూపించండి అననే. हमारी आत्मा तमो प्रधान बन गई है, जिस कारण उड़ नहीं सकती है. ఆత్మ తమో ప్రధానం అయిపోయింది, అందుకే ఆత్మ ఇప్పుడు ఎగరలేదు. బాప్ కే పాస్ జా నహీ సక్తే హై, బాబా దగ్గరికి పోలేదు. ఆత్మ ఏక్ శరీర్ చోడు దూసరా లేతీ నహీ. ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకోలేదు. కహాకి కహా చలి జాతీ హై, అమెరికా బి జా సక్తీ హై. ఆత్మ ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది, అమెరికా కూడా పోగలుగుతుంది. కోయి కా కిసీ కే సాత్ సంబంధ హోగా తో ఆత్మ జట్ వహా ఉడేగా. ఎవరి జతలో సంబంధం ఉన్నది అంటే ఆత్మ సెకండ్లో అక్కడికి ఎగిరి వెళ్ళిపోతుంది. बाकी उड़कर अपने घर वापस जाए ये नहीं हो सकते है. అయితే ఆత్మ ఇప్పుడు పరంధామానికి వాపస్ వెళ్ళలేదు. పతిత్ వహా జా నహీ సక్తే హై. పతితులు ఎవ్వరూ కూడా అక్కడ పోలేరు. ఇస్లియే పుకార్తే హై హే పతిత్ పావన్ ఆవో. అందుకే అందరూ కూడా ఆ భగవంతుణ్ణి పిలుస్తారు, పతిత పావన రండి అననే. బాప్ జబ్ ఆతే హై తో ఆకర్ సమझाते హై, మై ఆతా హై తబ్ హూ జబ్ సారీ దునియా పతిత్ హై. తండ్రి వచ్చి చెప్తూ ఉన్నారు, తండ్రి వచ్చేదే ఎప్పుడు అంటే ప్రపంచమంతా పూర్తిగా పతిత్ అయిపోయినప్పుడు. పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పావనంగా లేరు. సమస్తే హై గంగా పతిత్ పావనీ హై, ఇస్లియే జాతే హై స్నాన్ కర్నే కే లియే. మనుషులు అనుకుంటారు గంగా పతిత పావని అనని, అందుకే అక్కడికి వెళ్తారు స్నానం చేసేకి. పరంతు పానీ సే తో కోయి పావన్ నహీ హో సక్తే హై. అయితే నదిలో స్నానం చేయటం వల్ల ఎవరూ పావనం కాలేరు. సమస్తే హై గంగా పతిత్ పావనీ హై, పురాణీ దునియా హై హి పతిత్ నయీ దునియా హై పావన్. పాత ప్రపంచము పతిత ప్రపంచంగా అయిపోయింది, కొత్త ప్రపంచం పావన ప్రపంచంగా ఉండేది. అభి తుమ్ బేహద్ కే బాప్ సే వసా లేనే ఆయే హో. ఇప్పుడు మనం బేహద్దు తండ్రి నుంచి ఆస్తి తీసుకునే కోసం వచ్చాము. तुमको पुण्यात्मा बनना है. तुम्हारी आत्मा सतो प्रधान थी, स्व तमो प्रधान है. ఇప్పుడు మన ఆత్మ పుణ్యాత్మగా అవ్వాలి. ఆత్మ సతో ప్రధానంగా ఉండేవాళ్ళం మనము, ఇప్పుడు తమో ప్రధానం అయిపోయినాము. फिर सतो प्रधान को ये गंगा स्नान से नहीं बनेगा. आत्मा सतो ये तो बाप का ही काम है. పతితుల్ని పావనంగా చేసే పని ఒక్క తండ్రిదే అయింది. బాకీ వహ్ పానీ కి నదీతో సబ్ జగహ హై. తే నదులు అన్ని స్థానాలలో ఉన్నాయి. బాదలోం సే పానీ
बरसता है सबको मिलता है మేఘాలు కురుస్తాయి వర్షాలు నదులు ప్రవహిస్తాయి అన్ని ప్రాంతాలలోనూ నదులు పారుతూ ఉన్నాయి అగర్ పానీకి నది పావన్ బనాయే ఫిర్ తో సబ్కో పావన్ కర్తేనా ఒకవేళ నదీ నీరు అందరినీ పావనం చేసేది ఉంటే ఈ ప్రపంచం అందరూ పావనంగా ఉండేవారు కదా పావన్ బన్నేకి యుక్తి బాప్ హీ ఆకర్ బతాతే హే ఇన్ ద్వారా పావనం అయ్యే యుక్తి బాబా మనకి బ్రహ్మ ద్వారా తెలియచేస్తూ ఉన్నారు ఇన్కి అప్నీ ఆత్మ హై ఈ బ్రహ్మ శరీరంలో ఒకటి బ్రహ్మ ఆత్మ ఉన్నారు మరియు శివబాబాను వీళ్ళలో అవతరించినారు బాప్ కేతే హై ముझे అప్నా శరీర్ నహీ హై శివబాబాకి తన శరీరం లేదు కల్ప కల్ప ఇస్మే హీ ఆతా హూ తుమ్కో సమझाने के लिए కల్పకల్పము తండ్రి బిట్లా బ్రహ్మ శరీరంలోనే వస్తారు తెలిపించే దానికోసం తుమ్ అప్నే జన్మోं को नहीं जानते हो కల్ప की ఆయు లాఖోं వర్ష కహ దేతే హై తే మనం ఎన్ని జన్మలు తీసుకుంటాము అనేది ఎవరికి చెప్పేస్తున్నారు బాప్ कहते हैं यह 84 జన్మों का చక్ర है తండ్రి చెప్తూ ఉన్నారు ఈ యొక్క కాలచక్రము 84 జన్మల చక్రము 5000 वर्ष में 84 लाख जन्म कोई ले नहीं सकते है 5000 సంవత్సరాలలో 84 లక్షల జన్మలు ఎవ్వరూ తీసుకునేకి సాధ్యం లేదు బాప్ समझाते हैं स्वर्ग में तुम 16 कला संपूर्ण थे फिर 2 कला कम हुई फिर धीरे धीरे कला कम होती जाती है స్వర్గంలో 16 కళ సంపూర్ణంగా ఉండేవాళ్ళము 2 కళలు తగ్గిపోయినాయి తిరిగి మరలా కళలు తగ్గుతూ తగ్గుతూ వచ్చాయి నయి దునియా సో ఫిర్ పురానీ హోతీ హై కొత్త ప్రపంచమే పాత ప్రపంచంగా మారుతుంది ద్వాపర కలియుగకు పతి దునియా కహా జాతా హై ద్వాపర కలియుగాలకు పతిత ప్రపంచము అనని చెప్తారు ఏ బాతే కోయి శాస్త్రోं में नहीं है मुझे ही ज्ञान का सागर कहते हैं శాస్త్రాలలో ఈ విషయాలు లేవు ఒక్క శివబాబాకే జ్ఞాన సాగరుడు అని చెప్తారు मैं कोई शास्त्र पढ़ता हूँ क्या मैं इस सृष्टि के आदि मध्य अंत को जानता हूँ బాబా శాస్త్రాలు ఏమీ చదవరు బాబాకి సృష్టి ఆది మధ్యాంతము తెలిసినటువంటి వారు భక్తి మార్గ వాलों को ये ज्ञान ही नहीं हो सकते है భక్తి మార్గం వాళ్ళకి ఈ జ్ఞానమే లేదు सब है భక్తి का ज्ञान వాళ్ళ దగ్గర ఉండేది భక్తి జ్ఞానము गाते भी है हम पापी नीच है हमारे में कोई गुण नहीं है చెప్తారు మేం పాపులము నీచులము మాలో ఎటువంటి గుణాలు లేవు అని మందిరంలో పోయి అక్కడ వాళ్ళు మనుషులు చెప్పుకుంటారు हमारे ऊपर ఉంచ్ తక్దీర్ హై అంటే మా పైన దయ చూపించండి అని చెప్తారు మానవుల నుంచి దేవతలుగా అయినాము ఇదే అన్నిటికంటే ఉన్నతోన్నతమైన భాగ్యము స్కూల్ మే తక్దీర్ బనానే జాతే హై కోయి జడ్జ్ కోయి ఇంజనీర్ బంతే హై స్కూల్కి వెళ్తారు అదృష్టవంతులుగా అయ్యే కోసం కొంతమంది జడ్జి అవుతారు ఇంజనీర్ అవుతారు వహై వికారీ తక్దీర్ ఏ తుమ్హారీ బంతీ హై ఈశ్వర్ ద్వారా తక్దీర్ అక్కడ వికారీ అదృష్టము అది అయితే ఇక్కడ ఈశ్వరుని ద్వారా మనం భాగ్యశాలీలు అవుతూ ఉన్నాము
ఇస్లియే బులాతే హై దుఃఖహర్త సుఖకర్త. అందుకే భగవంతుణ్ణి దుఃఖహర్త సుఖకర్త అని చెప్తారు. దేవతా బన్నే కే లియే సివాయ్ బాప్ కే కోయి పడా నహీ సక్తే. దేవతలు అవ్వాలి అంటే బాబా తప్ప వేరే ఎవరూ మనకి చదువు నేర్పించరు. बाप आत्माओं से बैठ बात कर रहे हैं. ఆత్మా కేతి హై ఏ మేరా శరీర్ హై. తండ్రి ఆత్మలతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మ చెప్తుంది, ఇది నా శరీరము. శరీర్తో నహీ కెరేంగే మేరీ ఆత్మ. మళ్ళా శరీరము చెప్పదు, నా ఆత్మ అని చెప్పదు. ఎందుకంటే శరీరం జడం కదా. శరీర్ కే అందర ఆత్మ హై, వह कहती है यह मेरा శరీర్ హై. శరీరంలో ఉండే ఆత్మ చెప్తుంది, ఇది నా శరీరము అనని చెప్తుంది. మనుష్య कहते हैं మనుషులు చెప్తారు, నా ఆత్మకు దుఃఖం ఇవ్వవద్దు అని చెప్తారు. ఆత్మ శరీరమే లేదు అంటే మాట్లాడను కూడా మాట్లాడలేదు కదా. ఆత్మ కేతి హై మై ఏక్ శరీర్ చోడ్ దూసరా లేతా హూం. ఆత్మ చెప్తుంది, నేను ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకుంటాను. హమ్నే జరూర్ 84 జనం భోగే హై నరకవాసి బనే. మనము 84 జన్మలు అనుభవించినాము, నరకవాసిగా అయిపోయినాము. अब फिर तुम స్వర్గవాసి बनने का పురుషార్థ్ कर रहे हो. ఇప్పుడు మనం స్వర్గవాసీలుగా అయ్యే పురుషార్థం చేస్తూ ఉన్నాము. స్వర్గవాసీతో బాపీ బనాయేగా. స్వర్గ కహా జాతా హై సతీ కో. స్వర్గవాసీలుగా తండ్రే చేస్తూ ఉన్నారు. స్వర్గము అనేది సత్యుగానికి చెప్తారు. యహ్ జో కేతే హై ఫలానా స్వర్గవాసి హువా యహ్ జూట్ బోల్తే హై. తే కలియుగంలో ఎవరైనా శరీరం వదిలితే స్వర్గవాసి అయినారు అని చెప్పేది ఇది అబద్ధము అంటారు. ఏతో నరక్ హై కోయి మరాతో కేతే స్వర్గమే గయా ఫిర్ నరక్ మే క్యోం బులాతే హై కి ఆఖర్ ఖానా ఖావో. ఇది నరకం కదా, ఎవరైనా చనిపోతే స్వర్గానికి పోయినారు అంటారు, మళ్ళీ నరకంలో పిలిచి వాళ్ళకి అన్ని రకాలు తినమని చెప్తారు. స్వర్గమేతో ఉన్కో బహుత్ వైభవ్ మిల్తే హై. స్వర్గస్థులైనారు అంటే స్వర్గంలో అనేక రకాల అక్కడ భోజనం దొరుకుతుంది కదా. ఫిర్ తుమ్ నరక్ మే క్యోం బులాతే హో. మరి ఎందుకు నరకానికి రమ్మని, నరకంలో వచ్చి మళ్ళీ ఈ భోజనం స్వీకరించమని ఎందుకు పిలుస్తాము? మనుష్యోం మే ఇతనీ భీ సమజ్ నహీ హై. మనుషులకి ఇదంతా ఏమీ అర్థమే కాదు. బాప్ బైట్ సమझाते हैं అభి యహ్ కలీగ్ ఖతం హోనా హై ఇన్కో ఆగ్ లగేగి. బాబా చెప్తూ ఉన్నారు, కలియుగం సమాప్తమైపోవాలి, దీనికి పూర్తిగా అగ్నితో తగలబడిపోతుంది. ఏ సబ్ ఖతం హో జాయేగా. ఈ కలియుగ ప్రపంచం సమాప్తమైపోతుంది. తుమ్ బచ్చే జో బాప్ సే వర్షా లేతే హో సత్యుగ్ మే ఆకర్ రాధ్య కరేంగే. పిల్లలు తండ్రి నుంచి ఏదైతే ఆస్తి పొందుతూ ఉన్నామో సత్యుగంలో పోయి రాధ్యం చేస్తాము. లక్ష్మీనారాయణకో ఏ వర్షా కిస్నే దియా? బాప్నే. లక్ష్మీనారాయణలకు ఆస్తి ఎవరు ఇచ్చినారు? తండ్రే ఇచ్చేది. తుమ్ అభి బాప్ ద్వారా లాయక్ బన్ రహే హో. తుమ్ కహేంగే హమ్ నరకవాసి సే స్వర్గవాసి బన్ రహే హో. తండ్రి ద్వారా మనం యోగ్యులుగా అవుతూ ఉన్నాము, నరకవాసి నుంచి స్వర్గవాసిగా అవుతూ ఉన్నాము. బాప్ కేతే హై నరకవాసీను అవ్వరు. బాబా ఎప్పుడు కూడా పరంధామవాసి. నరకవాసి స్వర్గవాసి తుమ్ బంతే హో. నరకవాసి స్వర్గవాసీలుగా మనమవుతాము. ఆత్మా కా నివాస స్థాన్ శాంతి ధామ్ హై ఫిర్ తుమ్ సుఖధామ్ మే ఆతే హో. ఆత్మ యొక్క నివాస స్థానము శాంతిధామమైంది,
తిరిగి మనము సుఖధామానికి వస్తాము. యహై హీ దుఃఖధామ్ ఇన్కా అబ్ వినాశ్ హోనా హై. ఈ ప్రపంచమే దుఃఖధామం అయిపోయింది, ఇప్పుడు దీనికి వినాశం అయిపోతుంది. किसी को भी पता नहीं है कि భగవాన్ బ్రహ్మ తన్మే ఆకర్ రాజయోగ్ సిఖాతే హై. ఇది ఎవరికీ తెలియదు, భగవంతుడు బ్రహ్మ శరీరంలో వచ్చి రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. వह समझते है कि కృష్ణ ఆయా కృష్ణాకే తన్మే భీ నహీ కేతే హై. వాళ్ళు అనుకుంటున్నారు కృష్ణుడు వచ్చినారు అనని. కృష్ణుని శరీరంలో వచ్చినారు అని కూడా చెప్పరు. కృష్ణుడే వచ్చినారు అంట. కృష్ణకు భగవాన్ కహ నహీ సక్తే. కృష్ణుణ్ణి ఎవరు భగవంతుడనని చెప్పరు. ఓతో విశ్వకా మాలిక్ హై. వాళ్ళు విశ్వ మాలికులు అయినారు. లిబరేటర్ సబ్కా ఏక్ హై, వహై సంపూర్ణ సుప్రీం ఆత్మ పరం ఆత్మ హై. అందరికీ ముక్తిదాత ఒక్క సుప్రీం సోల్ పరమాత్మ శివబాబా అయినారు. दुनिया में कोई भी सत्संग नहीं होता जहाँ ऐसे समझे कि हम बाप से स्वर्ग का वर्षा लेते हैं. ప్రపంచంలో ఇట్లాంటి సత్సంగము ఎక్కడా ఉండదు. తండ్రి వచ్చి స్వర్గ ఆస్తి ఇస్తూ ఉన్నారు. పతీత్ సే పావన్ బనానే వాలా ఏక్ హీ బాప్ హై. పతీత్ నుంచి పావనంగా చేసేవారు ఒక్క శివబాబా అయినారు. బాప్ కేతే హై మై తుమ్హారా సచ్చా గురు హూ, తుమ్కో పావన్ బనాతా హూ. బాబా అయినారు, సత్యమైన గురువు అయినారు. బాబా మనల్ని పావనంగా చేస్తూ ఉన్నారు. ఎవ్వరిని పావనం చేయలేదు. యహై హీ పాపాత్మాకి దునియా హై. ఈ ప్రపంచమే పాపాత్ముల ప్రపంచం అయింది. కుచ్ భీ కరే సీడీ నీచే ఉతర్నా హీ హై. ఏమన్నా కానియండి, ప్రపంచం రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నది. సతో ప్రధాన్ సే తమో ప్రధాన్ బన్నా హీ హై. తుమ్ భక్తి నహీ కర్తే హో. సతో ప్రధానం నుంచి తమో ప్రధానం అవ్వాల్సిందే. మనం ఇక్కడ భక్తి చెయ్యము. హాయ్ రామ్ బీ నహీ కహెంగే. హే రామ, హే కృష్ణ, హే భగవాన్ అని కూడా మనం చెప్పము. వతో తుమ్హారా బాప్ హై తుమ్కో పడా రహే. ఇక్కడ భగవంతుడు మనకి తండ్రి అయినారు. తండ్రి వచ్చి మనకి చదివిస్తూ ఉన్నారు. बहुतों में आदत पड़ी हुई तो అక్షర్ నికల్ పడితే హే. తే భక్తిలో అలవాటు అయిపోయింది కదా, హే రామ, హే కృష్ణ అని చెప్పేది. తే బాబా పిల్లలు అయిన తర్వాత కూడా అదే నోటి నుంచి వస్తూ ఉంటుంది. తుమ్కో బాప్ కేతే హై ముझे యాద్ కరో తో వికర్మ వినాశ్ హోంగే. తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రి తలంపు చేసినట్లయితే వికర్మ వినాశం అవుతుంది. తుమ్ మేరే పాస్ ఆ జాయేంగే, యాద్ ఏక్ కో హీ కర్నా హై. మనము బాబా దగ్గరికి వెళ్ళిపోతాము. తలంపు ఎప్పుడు ఒక్కరినే చేయాలి. బాప్ కేతే హై ఏ తుమ్హారా అంతిమ్ జనం హై, అభి వర్షా లియా సో లియా. తండ్రి చెప్తూ ఉన్నారు, అంతిమ జన్మలో ఉన్నాము, ఇప్పుడు తీసుకోలేదు అంటే బాబా నుంచి ఆస్తి మళ్ళీ ఏ జన్మలో ఎప్పుడు ఎక్కడా తీసుకోలేమో. బాప్ నే సమझाया ये जो अपने को हिंदू कहलाते हैं वह असली దేవీ దేవతా ధర్మం వాలే హై. బాబా చెప్తారు, ఇప్పుడు భారత్లో ఎవరైతే హిందువులు అని చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళంతా అసలు దేవీ దేవతా ధర్మం వాళ్ళు. क्रिश्चियन धर्म वाले कभी नहीं नाम नहीं బదల్తే హై. క్రిస్టియన్ ధర్మం వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ధర్మం పేరు మార్చుకోరు. తమో ప్రధాన్ హైతో బి క్రిస్టియన్ ధర్మే హై.
ఎంత తమో ప్రధానమైన క్రిస్టియన్ ధర్మమే అని చెప్పుకుంటారు. తుమ్ దేవీ దేవతా హో పతిత్ హోనేకే కారణ్ హిందూ కే దేతే. అయితే వాస్తవానికి మనం దేవీ దేవతా ధర్మం వాళ్ళము, పతితుల అయిన కారణంతో హిందువులు అని చెప్పుకుంటున్నాము. అపనేకు దేవత నహీ కహ సక్తే. మనము ఇప్పుడు దేవతలు అని చెప్పుకోము. ఏ భూల్ గయే కి హమ్ అసలు దేవీ దేవతా తే. అసలు హిందువులు మర్చిపోయినారు మనము అసలు దేవీ దేవతలుగా ఉండేవాళ్ళము. अपने को देवता धर्म वाला कोई नहीं कहलाते हैं क्योंकि विकारी है. హిందువులు ఇప్పుడు చెప్పుకోరు మేము దేవీ దేవతలము అనని, ఎందుకంటే వికారులుగా అయిపోయినారు. యహై దేహాభిమాన్, ఇది కూడా దేహాభిమానమే అంటారు. బచ్చోं को बहुत अच्छी तरह समझाया जाता है. బాబా పిల్లలకి हम व्यापारी है, फलाना है, ये सब है దేహాభిమాన్. ఇక్కడ ఏ సాధు సన్యాసీలు స్వామీజీలు చెప్పటం లేదు నేను వ్యాపారి అయినాను, నేను డాక్టర్ అయినాను, నేను ఫలానా అయ్యాను. ఇది కూడా ఒక రకంగా దేహాభిమానం కిందే వస్తుంది. నేనెవరు? ఆత్మను అయినాను. అభి తుమ్కో దేహి అభిమాని బన్నా హై. కాబట్టి నేను ఆత్మ అయినాను అనుకోవాలి, ఆత్మాభిమానిగా అవ్వాలి. దేహి అభిమాని బన్నే మే హీ మెహనత్ హై. ఆత్మాభిమానిగా అయ్యే దానిలోనే కష్టం ఉంటుంది. తుమ్కో బాబా సే వసా లేనా హై తో బాప్కో యాద్ కర్నా హై. పిల్లలు మనం తండ్రి నుంచి ఆస్తి తీసుకోవాలి అంటే తండ్రి తలంపు చేయాలి. కామ్ కారడే దిల్ యారడే. చేతులతో పని చేస్తూ ఉన్న మనస్సులో బాబా తలంపు చేయాలి. తుమ్ ఆషిక్ హో ఏక్ మాషుక్కే. మనము ఆ ప్రియతమునికి ప్రాణేశ్వరుడైనటువంటి ఆ పరమాత్మకి మనం ప్రియమైన ఆత్మలం అయినాము. సబ్కా సద్గతి దాత ఏక్ మాషుక్ హై. సర్వులకి సద్గతి దాత ఒక్క శివబాబా అయినారు. వహ్ ఆతే హీ తబ్ హై జబ్ సబ్కో సద్గతి మిల్తీ హై. ఆ తండ్రి వచ్చేదే ఎప్పుడు అంటే అందరికీ సద్గతి దొరికేది. స్వర్గకి స్థాపన హోతీ హై, దుఃఖ కా నామ్ నిషానీ గుమ్ హో జాతా హై. స్వర్గ స్థాపన అవుతుంది, దుఃఖం యొక్క పేరే లేకుండా వెళ్ళిపోతుంది. సదా సుఖ కా వర్ష పానే కే లియే. ఇప్పుడు బేహద్దు తండ్రి నుంచి మనము 21 జన్మలకు సదా సుఖము ఆస్తిని పొందేదానికోసమే మనం బాబా దగ్గరికి వచ్చినాము. और कोई भी मनुष्य मात्र किसी को स्वर्ग का मालिक बना नहीं सकते हैं. ఏ మానవ మాతృలు ఎవ్వరిని స్వర్గ మాలికులుగా చేయలేరు. शिवबाबा भारत में ही आकर भारत को स्वर्ग बनाते हैं. शिवबाबा భారత్లో అవతరించి భారత్ని స్వర్గంగా చేస్తూ ఉన్నారు. शिव जयंती भी मनाते हैं परंतु भूल गए कि बाबा से हमको స్వర్గ కా వసా మిల్తా హై. శివ జయంతి చేస్తారు, అయితే మర్చిపోయినారు తండ్రి నుంచి మనకి స్వర్గ ఆస్తి దొరుకుతుంది. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों को रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा पढ़ाई के आधार पर अपनी तकदीर ऊंच बनानी है. చదువు ఆధారంతో మన యొక్క అదృష్టాన్ని ఉన్నతంగా చేసుకోవాలి. మనుష్య సే దేవతా బన్నా హై, పావన్ బన్కర్ వాపిస్ ఘర్ జానా హై.
మానవుల నుంచి దేవతలుగా అవ్వాలి, పావనమయ్యి వాపస్ ఇంటికి వెళ్ళాలి. నయీ దునియా మే ఆనా హై, కొత్త ప్రపంచంలోకి రావాలి. హాతోం సే కామ్ కర్తే ఏక్ బాప్ కి యాద్ మే రహనా హై, చేతులతో పని చేస్తూ కూడా ఒక్క బాబా తలంపులోనే ఉండాలి. కోయి భీ ఉల్టీ బాత్ నా సున్నీ హై నా సునానీ హై, ఎటువంటి విరుద్ధమైన మాటలు వినకూడదు, వినిపించకూడదు. బాబాకి డిస్సర్వీస్ అయ్యే మాటలు, బాబాకి చెడ్డ పేరు తెచ్చే మాటలు ఎప్పుడూ మనం చెప్పకూడదు. वरदान, बुद्धि की प्रीत एक प्रीतम से लगाकर सदा सन्मुख की अनुभव करने वाले విజయరతన్ భవ. బుద్ధి యొక్క ప్రీతి ఒక్క ప్రీతమునితో జోడించి సదా బాబా నా ఎదురుగానే ఉన్నారు అని అనుభవం చేసేవాళ్ళు విజయరత్నాలు అవుతారు. ప్రీత్ బుద్ధి అర్థాత్ బుద్ధి की लगन एक प्रीतम के साथ लगी हुई हो. ప్రీతి బుద్ధి ఉండాలి అంటే బుద్ధి యొక్క అటాచ్మెంట్ ఒక్క ప్రీతముని జతలో ఉండాలి. ప్రీత్ జుట్టు నహీ సక్తే హై, ఎవరికి ఒక్క బాబా జతలో ప్రీతి ఉంటుందో వాళ్ళకి ఏ వ్యక్తిపైన ఏ వైభవాలపైన ప్రీతి వాళ్ళకి ఉండదు. ఓ సదా బాప్ దాదాకు అప్నే సన్ముఖ అనుభవ కరేంగే, ఎవరికి ఒక్క బాబా పైనే ప్రీతి ఉంటుందో వాళ్ళు ఎప్పుడూ బాప్ దాదాను వాళ్ళ ఎదురుగా ఉన్నట్లు అనుభవం చేస్తూ ఉంటారు. उन्हें मनसा में भी श्रीमत के विपरीत व्यर्थ संकल्प विकल्प नहीं आ सकते, వాళ్ళకి మనస్సులో కూడా ఎప్పుడు శ్రీమతానికి విపరీతమైన వ్యర్థ ఆలోచనలు వికల్పాలు రావు. ఉన్కే ముఖ్ సే దిల్ సే యహీ బోల్ నిక్లేగా, వాళ్ళ నోటి నుంచి వాళ్ళ మనస్సులో ఎప్పుడూ ఇదే వస్తుంది. తుమీసే కావు తుమ్హీసే బయట, మీతోనే ఉంటాము, మీతోనే తింటాము, మీతోనే ఉంటాము. తుమీసే సర్వ సంబంధ నిభాము, మీతోనే సర్వ సంబంధాలు నిభాయిస్తాము. ఐసే సదా ప్రీత్ బుద్ధి రహనే వాలే హి విజయ రతన్ బంతే హై, ఈ విధంగా సదా ప్రీతి బుద్ధి కలిగిన వాళ్ళు విజయ రత్నాలు అవుతారు. స్లోగన్, చాహియే చాహియే కే సంకల్ప ఆనా భీ రాయల్ రూప్ కా మాంగ్నా హై, కావాలి కావాలి అనే సంకల్పం వచ్చేది కూడా రాయల్ రూపంలో అడుక్కునేదే అవుతుంది. ఇది కూడా ఒక రకంగా మాయనే అంటారు. మధురమైన పిల్లలు, ఒక్క తండ్రి దగ్గరికి మనం తండ్రి దగ్గరికి వచ్చినామో మన యొక్క భాగ్యాన్ని ఉన్నతంగా చేసుకునే దానికోసం ఎంత బాబా యొక్క శ్రీమతం పైన నడుస్తామో ఇప్పుడు జ్ఞాన మార్గంలో పిల్లలకి ఉండకూడదు. భక్తిలో ఏ కొంచెం దుఃఖం కలిగినా, ఏ రోగం వచ్చినా, ఓ భగవంతుడా అయ్యో నాకెందుకు వచ్చిందే అనని తల బాదుకుంటాము. అది భక్తి మార్గంలో అలవాటు. అయితే ఇప్పుడు మన నోటి నుంచి ఎప్పుడు అట్లా మాటలు రాకూడదు. రోగం వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా అది మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మ ఫలం అనుకోవాలి. మరి అది పోవాలి అంటే లోపలే మనస్సులో మధురమైన తండ్రిని ప్రీతిగా తలంపు చేయాలి. ఓం శాంతి. పాడుతూ పాడుతూ పలికే
చెక్క సంవడి కాలపు నైజం చెప్పెను చక్కని సూత్రమే. చెక్క సంవడి కాలపు నైజం చెప్పెను చక్కని సూత్రమే. మదిలో మ్రోగి మంగళనాదం మన శివ బాబా కోసం ఈ ఖడీక మరి రాదోయి. కాలమెనది అయి గలగలలై ఆడుతూ పాడుతూ పలికే ఈ ఖడీక మరి రాదోయి. కాలగమన సంకల్పాలన్నీ వ్యర్థము కానీకెన్నడూ. కాలగమన సంకల్పాలన్నీ వ్యర్థము కానీకెన్నడూ. బాబా స్మృతిలో సేవా దృష్టితో సమయము సఫలము చేయవలే. బాబా స్మృతిలో సేవా దృష్టితో సమయము సఫలము చేయవలే. ఆత్మజ్యోతి పరమాత్మ జ్యోతితో అలౌకికంగా కలిసే ఈ ఖడీక మరి రాదోయి. కాలమెనది అయి గలగలలై ఆడుతూ పాడుతూ పలికే ఈ ఖడీక మరి రాదోయి. ప్రతి క్షణం అతి అమూల్యమే. రెండు క్షణాలు రత్నాలే. ప్రతి క్షణం అతి అమూల్యమే. రెండు క్షణాలు రత్నాలే. కమ్మని బ్రతుకొక వజ్రమే అయినా కాలమే చేయును ఇంద్రజాలం. కమ్మని బ్రతుకొక వజ్రమే అయినా కాలమే చేయును ఇంద్రజాలం. తనువున శ్వాసే నిలిచే వరకు బాబా తోడే వదలకు ఈ ఖడీక మరి రాదోయి. కాలమెనది అయి గలగలలై ఆడుతూ పాడుతూ పలికే బాబా చూపిన